ఒకరోజు ఒక ఏనుగు పిల్ల స్నానం చేసి ఫ్రెష్గా నదిలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అదే దారిలో ఒక చిన్న పంది పిల్ల కూడా బురదలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. పంది పిల్లను చూసిన ఏనుగు పిల్ల దారి ఇవ్వడానికి పక్కకి తప్పుకుంది. అప్పుడు ఆ పంది పిల్ల నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తుంది, హాహాహా, చూసావా, ఎంత పెద్ద ఏనుగైనా సరే నన్ను చూసి భయపడింది, నాకు దారి ఇచ్చేసింది, నన్ను ముందుకి నెట్టేసింది, అదే వెనకమాల పడిపోయింది అని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతూ అందరికీ చెప్పుకునింది. అప్పుడు ఈ మాటలు విన్న మిగతా ఏనుగులన్నీ కలిసి ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు పంది పిల్లని చూసి భయపడ్డావా, ఎందుకు అలా చేసావు అంటే, లేదు లేదు, నేను పందిని చూసి నేను భయపడాల్సిన అవసరమే లేదు, నేను అనుకుంటే ఆ పందిని కాలు కింద పెట్టి తొక్కేయగలను, బట్ ఆ పంది పిల్లకి ఉన్న బురద నా కాలుకు అంటుకుంటుందని చెప్పేసి నేను దారి ఇచ్చాను, అంతే తప్ప నేను దాన్ని చూసి భయపడలేదు. మన లైఫ్లో కూడా అంతే, ఏదైనా మనకి చెడు విషయం జరుగుతుంది, లేదు నెగిటివ్ వర్డ్స్ నెగిటివ్ వైబ్స్ మనతో వస్తున్నాయి అంటే వాటికి దారి చేసి వెళ్ళమని చెప్పాలి, అంతేకాని వాటిని మనకి అటాచ్మెంట్ చేసుకోకూడదు, ఎంకరేజ్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా లైఫ్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైనా మనకి నెగిటివిటీ వస్తుంది అంటే దాన్ని ఇగ్నోర్ చేయడం చాలా మంచి అలవాటుగా మార్చుకోవాలి. సో ఈ స్టోరీలో నుంచి మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే, నెగిటివిటీకి దూరంగా ఉండాలి. ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనవసరం, వాళ్ళని ఇగ్నోర్ చేయడమే వారికి మనం వేసే పెద్ద శిక్ష. సో లైఫ్లో ఇలాంటి మంచి లెసన్స్ మనందరికీ కూడా యూస్ఫుల్ అవుతాయి కదా. అండ్ ఈ విధంగా మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని ఈ చిన్న కథల ద్వారా నేర్చుకుంటున్నాం. మరి ఈ కథలు కనుక మీకు నచ్చుతున్నాయి అంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ కథల ద్వారా ఎంతో కొంత మోటివేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి మన వంతు సహాయం చేసిన వాళ్ళ